మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. బెంగళూరులోని 40 ప్రైవేట్ స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఇటీవల ఢిల్లీలోని స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో తనిఖీలు చేపట్టారు. ఢిల్లీ తర్వాత ఇప్పుడు బెంగళూరులో స్కూళ్లకు బెదిరింపులు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బాంబు బెదిరింపు వచ్చిన పాఠశాల నుంచి విద్యార్థులను పంపివేసి తనిఖీలు చేపట్టారు. బెదిరింపు మెయిల్స్ పై పోలీసులు విచారణ చేపట్టారు. బెంగళూరులో స్కూళ్లకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇటీవల ఢిల్లీలో వచ్చాయి. అయితే ఇప్పుడు మళ్లీ బెంగళూరులో కూడా ఇటువంటి తరహాలోనే బాంబు బెదిరింపు మెయిల్స్ రావడంతో అప్రమత్తమయ్యారు. తనిఖీలు చేపడుతున్నారు. వచ్చిన పాఠశాల నుంచి విద్యార్థులను పంపివేసి మరీ ఈ తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. అప్డేట్స్ రిత్విక్ అందిస్తారు బెంగళూరు నుంచి. రిత్విక్, విజయచంద్రిక కొద్దిసేపటి క్రితమే బెంగళూరులోని 40 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చింది. ఇది ఆర్ఆర్ నగర్ గాని అట్లాగే కెంగేరి ప్రాంతంలోని 40 స్కూల్ ప్రముఖ స్కూళ్లకు ఈ మెయిల్స్ వచ్చాయి. ఈ మెయిల్ కూడా ఒక మెయిల్ వచ్చిన వెంటనే కూడా పోలీసులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. అప్రమత్తమైన పోలీసులు స్కూల్లో నుంచి ఏ స్కూల్కైతే బెదిరింపు మెయిల్స్ వచ్చాయో అక్కడ స్కూల్లోని పాఠశాలలోని విద్యార్థులందరినీ కూడా వెలువలకు పంపిస్తారు. స్కూల్ కానీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ తనిఖీ చేయడంతో పాటు ఎవరైతే మెయిల్ పంపించారో ఆ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందని గుర్తించేందుకు కూడా ఇటు ఫోరెన్సిక్ కానీ ఐటీ పోలీసుల విభాగం పోలీసులు అందరూ కూడా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఎక్కడా కూడా బెంగళూరు నగరంలో అంతటా కూడా అప్రమత్తం చేసి తనిఖీలు అయితే చేపడుతున్నారు. ఈ రోడ్ కిల్ అనే వ్యక్తి నుంచి కూడా ఈ సందేశం అందినట్టుగా కూడా తెలుస్తుంది. నేను ఆ మెయిల్ లో కూడా ఒక సందేశాన్ని పంపాను. నేను మానసికంగా బాధపడుతున్నాను, నన్ను ఎవరు పట్టించుకోలేదు. దీంతోనే మానసిక వేదనతోనే నేను పాఠశాలలో బాంబును పెట్టాను. మొత్తం పాఠశాలలో విద్యార్థులందరినీ కూడా చంపివేస్తాను, అప్పుడు మీకు మానసిక బాధ ఏంటో తెలుస్తుందనే సందేశాన్ని కూడా మెయిల్ లో ఆయనతో పొందుపరిచినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే వివరాలను అయితే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మెయిల్ వచ్చిన వెంటనే కూడా అన్ని స్కూళ్ళ నుంచి విద్యార్థులందరినీ కూడా వెలుపలకు పంపేసి పూర్తి స్థాయిలో అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు విజయచంద్రిక. ఇది గతంలో కూడా 2-3 సార్లు బెంగళూరులోని పాఠశాలకు బెదిరింపు మెయిల్స్ వచ్చింది. ఇది ఢిల్లీలో వచ్చిన తర్వాత మరి బెంగళూరులో రావడం, ఈ వరుసగా కూడా ఇటు సందేశాలు ఈ తరహా సందేశాలు రావడంతో పోలీసులందరూ కూడా అప్రమత్తమై దీని మీద అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేపడుతున్నారు విజయచంద్ర. రిత్విక్, అంటే ఢిల్లీలో వచ్చిన వాళ్ళకి బెంగళూరులో పెట్టిన మెయిల్స్ వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే వాళ్ళు వేరు వీళ్ళు వేరేనా? ఐపీ అడ్రస్ ఏమైనా గుర్తించారా? ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం అయితే పోలీసులకు అందలేదు. మెయిల్స్ వచ్చిన వెంటనే కూడా మొదటగా కూడా ఆ స్కూల్లో ఏదైతే మెన్షన్ చేశారో ఆ స్కూళ్ళ నుంచి కూడా విద్యార్థులను పల్లెలకు పంపేసి అక్కడ తనిఖీలు చేపట్టారు. మరోవైపు దీని మీద విచారణ అయితే చేపడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి దగ్గర నుంచి వచ్చింది అనే స్పష్టమైన వివరాలు లేకపోయినప్పటికీ కూడా మెయిల్స్ ఇది గతంలో కూడా వచ్చిన వాటిని ఇప్పుడు వచ్చిన వాటిని వీటిని పోల్చి ముందు పంపిన వాళ్ళు ఇప్పుడు పంపిన వాళ్ళు ఒకరైనా వేరు వేరు వాళ్ళ అనే వివరాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ అయితే చేస్తున్నారు కానీ వాటి వివరాలు అయితే ఇప్పటి వరకు బయట రాలేదు. ఢిల్లీలో వచ్చిన తర్వాత వెంటనే కూడా బెంగళూరుకు రావడం, ఇవన్నీ కూడా అప్రమత్తం అయితే పోలీసులు గట్టి నిఘా భద్రత ఏర్పాటు చేసి కూడా ఈ ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడాలని అయితే పోలీసులు భావిస్తూ ఆ రకంగా కూడా చర్యలు అయితే చేపడుతున్నారు. మొత్తం భద్రతా తనిఖీలు అయితే చేపడుతున్నారు విజయచంద్ర. థాంక్యూ రిత్విక్.